పొద్దున్నే 5 గంటలకు లేచి ఇంట్లో పనులను చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోతున్నాం. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అందరూ రెడీ ఏడుకోతారు అనుకుంటున్నారా? మా నాన్నమ్మ ఊరికి అయితే పోతున్నాం. ఎందుకంటే మా నాన్నమ్మ చనిపోయి కరెక్ట్ 1 year అవుతుంది. సంవత్సరీకం చేయడానికి అయితే వెళ్తున్నాం. మా చెల్లి ఒకటే మిస్ అయింది, ఎందుకంటే మా చెల్లెకి జాబ్ ఉందని రాలేదు. మా ఆయనకేమో ఇంట్లో ఫుడ్ అస్సలు నచ్చదు, బయట తింటాడు. సేమ్ మా ఆయన లాగానే మా డాడీ కూడా అనమాట. మీ డాడీని ఎప్పుడు చూపియో వీడియోలు అంటారు కదా, ఈయననే మా డాడీ అనమాట. ఇద్దరు అల్లుడు మామ ఇద్దరు బయట టిఫిన్ చేసారు. నాకు కూడా ఛాయ్ తాగాలనిపించింది. బయట ఛాయ్ తాగేసి ఇంకా బయలుదేరిపోతున్నాం. పిల్లలకి కార్లో పోయేటప్పుడు ఏదో ఒక స్నాక్స్ ఇప్పాలి, అప్పుడే కుదురుగా కూర్చుంటారు. ఇంకా మాకు కూడా ఏదో ఒకటి తినాలి కాబట్టి ఏంచిన పల్లీలు అయితే ఉంటే అవి తీసుకున్నాం. ఫస్ట్ టైం అనమాట మా అమ్మ మా నాన్న మా అన్న ముగ్గురు కార్లో రావడం. అంటే పేరెంట్స్ని కార్లో తీసుకోతే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. మా అమ్మ మేము కార్ తీసుకున్నప్పుడు వచ్చింది కానీ కార్లో డ్రైవ్ చేసేటప్పుడు అయితే రాలేదనమాట. ఇంకా ఫైనల్లో ఊరికైతే రీచ్ అయిపోయినాం. ఊరికి వస్తే అబ్బా చెప్పలేను ఏదో ఒక ఫీలింగ్ అనమాట. ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదా, మాది మోత్కూరు దగ్గర పుల్లాయిగూడెం అనమాట. నల్గొండ డిస్టిక్ అని అడుగుతారు. అవును నల్గొండ డిస్టిక్. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టాలు ఒకరొకరు వస్తూనే ఉన్నారు. పిల్లలకి ఫస్ట్ తినిపిద్దామని తినిపిస్తే వాళ్ళు మాత్రం అస్సలు తింటలేరు. మనకే తినబుద్ధి కాదు, చుట్టాలను చూస్తే వాళ్ళకి ఏం తినబుద్ధి అయితే చెప్పండి. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యే లోపు ఇంకా పిల్లలకైతే తినిపిద్దాంలే అని ట్రై చేసిన కానీ అస్సలు తింటలేరు. ఇంకా ముందు వ్లాగ్లో ఎట్లయినాయో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.